సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42%లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి. మీరు ఇచ్చినటువంటి 42% ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు. రెండు, భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, ఆ రైట్ని మీరు ఎట్లా వయలేట్ చేస్తారు, ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు, మరి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగు వేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. బీజేపీ వాళ్ళు ధర్నా చేసుడందే కామెడీ కాకపోతే దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది. గవర్నరే బీజేపీ, ఆయన సంతకం పెట్టాలి, ఆయన పెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కులను ఆపుతున్నాడు. ప్రెసిడెంట్ గారు కూడా కేంద్ర కేబినెట్ చెప్తే ఆవిడ సంతకం పెట్టాలి, కేంద్ర కేబినెట్ ప్రెసిడెంట్ గారికి చెప్పకుండా అక్కడ ఆపి పెడుతున్నారు. రెండు దగ్గరలో కూడా దోషి బీజేపీయే, అయినా కూడా ఉల్టా మళ్ళా వాళ్ళు ధర్నాలు చేసుడు, వాళ్ళు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజంగా కూడా చులకనైపోతున్నారు. బీజేపీ నాయకులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు, మీరు మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, దయచేసి తెలంగాణ బీసీ బిల్లుని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.